రాజులకు రాజు, ప్రభులకు ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు మతం అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు మతం అనే పదం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఈ మతం అనే పదం పుట్టుకొచ్చింది అభిమతం అనగా అభిప్రాయం అనే దగ్గర నుంచి పుట్టుకొచ్చింది. అభిమతం అంటే అభిప్రాయం, విశ్వాసం లేదా నమ్మకం అనే దగ్గర నుంచి పుట్టుకొచ్చిందే ఈ మతం అనే పదం. అసలు మతాన్ని మనం ఎలా డిక్లేర్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ ఫోన్ తీసుకోండి. ఆ మొబైల్ ఫోన్ ప్రైస్ ఎంత అని ఒక వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తి 10,000 అంటాడు. అదే ఇంకొక వ్యక్తిని అడిగితే 15,000 అంటాడు. ఇంకొక వ్యక్తిని అడిగితే 20,000 అంటారు. సో ఈ విధంగానే ఒకే మొబైల్ ఫోన్ మీద వివిధ రకాల అభిప్రాయాలు కలిగి ఉండటమే మతము. సో ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద డిఫరెంట్ ఒపీనియన్స్ కలిగి ఉండటాన్ని మతము అంటారు. మతము అంటే అభిప్రాయం, విశ్వాసం, నమ్మకం. ఒక పర్టికులర్ విషయం మీద రకరకాల అభిప్రాయాలను కలిగి ఉండటమే మతము. కానీ ఈ మతం అనే పదాన్ని ఎక్కువ ఎక్కడ వాడతారంటే దేవుడు లేదా దైవత్వం అని ఈ యొక్క సబ్జెక్ట్ మీద ఎక్కువ వాడతారు. ఎందుకని ఈ యొక్క దాని మీదే ఎందుకు వాడతారు అంటే, మతము అనేది దేవుడికి సంబంధించింది మాత్రమే అంటారు. మతము అనేది దేవుడికి సంబంధించింది మాత్రమే కాదు. మతము అనేది ఒక విషయం మీద రకరకాల అభిప్రాయాలు కలిగి ఉండటాన్ని మతము అంటారు. కానీ దేవుడు అనే యొక్క సబ్జెక్ట్ దగ్గర ఎందుకు పెడతారు అంటే, ఈ యొక్క దైవత్వం అనే కాన్సెప్ట్ మీదే దాదాపు 6,000కు పైచీలుగా మతాలు ఉన్నాయి. అనగా 6,000కు పైగా అభిప్రాయాలు ఉన్నాయి. ఏంటి? ఈ యొక్క దేవుడి మీదే, దేవుడు అనే యొక్క సబ్జెక్ట్ మీదే 6,000కు పైగా అభిప్రాయాలు ఉన్నాయి. ఈ 6,000కు పైగా అభిప్రాయాలు అంటే 6,000 మతాలు అనొచ్చు. సో 6,000 మతాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడలేం కాబట్టి దీన్ని సింప్లిఫై చేసి మాట్లాడవచ్చు మనం. ఏ విధంగా అంటే, దేవుణ్ణి నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళు, అనగా ఏథియిజం వర్సెస్ థియిజం. దేవుణ్ణి నమ్మేవాళ్ళు, దేవుణ్ణి నమ్మని వాళ్ళు. దేవుడు లేడు అని నమ్మకపోవడం కూడా ఒక నమ్మకమే, అనగా అదొక మతమే. దేవుడు ఉన్నాడు అని నమ్మటం కూడా అదొక మతమే. సో దేవుడు లేడు అని నమ్మటం ఒక మతం, దేవుడు ఉన్నాడు అని నమ్మటం ఒక మతం. సో దేవుడు లేడు అనే వాళ్ళు ఏంటంటే, ఈ సృష్టి ఎలా ఏర్పడింది అని దేవుడు లేడు అంటే అని వాళ్ళని కనుక అడిగితే, ఈ సృష్టి అనేది బిగ్ బ్యాంగ్ థియరీ వలన ఏర్పడింది. ఈ సృష్టి అనేది బిగ్ బ్యాంగ్ థియరీ వలన ఏర్పడింది. ఒక ఎనర్జీ అనేది లైట్ స్పీడ్ తో పాస్ అయ్యి ఒక పదార్థాన్ని విస్ఫోటనం చెందించడం వల్ల ఈ సృష్టి ఏర్పడింది అని వాళ్ళు నమ్ముతారు. మరి మానవుడు ఎలా పుట్టుకొచ్చాడు, మానవుడు ఎలా ఉద్భవించాడు అంటే, మానవుడు కోతి నుండి పుట్టుకొచ్చారు అనగా డార్విన్ ఎవల్యూషన్ థియరీని వాళ్ళు నమ్ముతారు. సో వాళ్ళు దేవుడు గాని దెయ్యాన్ని గాని ఏది నమ్మరు వాళ్ళు. సో అది కూడా ఒక నమ్మకం, ఒక అభిప్రాయం, అనగా ఒక మతమే. నా దేవుణ్ణి లేడు అని నమ్మకపోవడం కూడా ఒక మతమే. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనగా థియిజం. దేవుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళలో మళ్ళా 2 క్లాసెస్ ఉన్నాయి. ఏంటంటే, ఒకటి పాలిథియిజం. పాలిథియిజం అనగా బహుదేవత ఆరాధన. బహుదేవత ఆరాధన అంటే, ఈ సృష్టిలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, ఒక్కడే దేవుడు లేడు, సృష్టిలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. సో నువ్వు దేవుడే, నేను దేవుడే, ఆ చెట్టు దేవుడు, రాయి దేవుడే, పుట్ట దేవుడే, సో ఇలా కనిపించే ప్రతీది దేవుడే అని వాళ్ళు అభిప్రాయపడుతూ ఉంటారు. అనగా అదొక నమ్మకం. దేవుడు అంటే చాలా రకాల దేవుళ్ళు ఉన్నారు అనేది ఒక నమ్మకం. దీనికి మనకి ఎగ్జాంపుల్ ఈజిప్షియన్ కల్చర్, గ్రీక్ కల్చర్ అండ్ మన ఇండియన్ కల్చర్. హైందవ సంస్కృతిలో కూడా ఇదే ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఆ తర్వాత మోనోథియిజం. ఈ మోనోథియిజం నమ్మే వాళ్ళు ఏంటంటే, ఒక్కడే దేవుడు అనగా ఒక్కడే దేవుడు. మళ్ళీ ఈ ఒక్కడే దేవుడు అని నమ్మే వాళ్ళలో మళ్ళా 3 కేటగిరీస్ ఉన్నాయి. ఏంటంటే, ఒకటి జుడాయిజం. జుడాయిజం అంటే యూద మతం. ఈ యూదులు ఏం నమ్ముతారు అంటే, దేవుడైన యెహోవానే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని వాళ్ళు యూదులు నమ్ముతారు. ఆ తర్వాత క్రిస్టియానిటీ. క్రిస్టియానిటీ అంటే యేసు ప్రభు వారు మాత్రమే దేవుడు, ఇంకే దేవుడు లేడు అని క్రైస్తవులు నమ్ముతారు. ఇంకొకటి ఇస్లాం. వీళ్ళు కూడా ఒక్కడే దేవుడు నమ్ముతారు. సో అల్లా తప్ప ఇంకే దేవుడు లేడని వీళ్ళు నమ్ముతారు. సో ఈ ఒకడే దేవుడు అని నమ్మే వాళ్ళలో 3 ఉన్నారు. ఎవరు? యూదులు, క్రైస్తవులు, మహమ్మదీయ సహోదరులు. వీళ్ళందరూ 3 ఉన్నారు. సో ఈ విధంగా దేవుడు అనే యొక్క సబ్జెక్ట్ మీద ఇన్ని రకాల అభిప్రాయాలు, 6,000కు పైచీలుగా మతాలు ఏర్పడ్డాయి. సో వీటన్నిటిని క్లాసిఫై చేస్తే నమ్మని వాళ్ళు, నమ్మే వాళ్ళు,
నమ్మే వాళ్ళు ఏం నమ్ముతున్నారు అనేది ఇలా క్లాసిఫై చేసి మాట్లాడవచ్చు. సో మతము అంటే ఒక విషయం మీద లేదా ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద రకరకాల అభిప్రాయాలని కలిగి ఉండటమే మతము.